హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సునంద చెప్పినట్టుగానే జీవన తన పుట్టింటిని వదులుకొని ఇంట్లో కోడలిగా అడుగు పెడుతుంది. ఇక అది చూసి ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. జీవన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక ఫ్రెష్ అయి ఒక చోట నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నా లైఫ్ ఎటుపోతుందో అర్థం కావట్లేదు. నేను పోయి ఈ సునంద కొడుకునే ప్రేమించడం ఏంటి? చైతన్య ఈ సునంద కొడుకు అని తెలిస్తే అస్సలు ప్రేమించేదాన్ని కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సునంద మామూలుది కాదు. మా మమ్మీ మీద ఉన్న కోపంతో నన్ను టార్చర్ చేసేలా ఉంది. ఇన్ని రోజులు ఈ కుట్టి ఎలా వేగిందో ఏంటో అని జీవన అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది జీవన దగ్గరికి వచ్చి, ఏంటి జీవన, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే అప్పుడు జీవన, ఏం లేదు కుట్టి, అయినా నువ్వు ఇన్ని రోజులు అత్తయ్య గారితో ఎలా వేగుతున్నావో ఏంటో, నేను మాత్రం ఆమెని భరించడం చాలా కష్టంగా ఉంది కుట్టి అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. ఏంది జీవన గట్లంటున్నావు అని అంటే, లేకపోతే ఏంటి కుట్టి, చిన్న తప్పు చేసినా కూడా ఆవిడ పెద్ద పనిష్మెంట్ ఇస్తుంది. ప్రతిదానికి తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఏదైనా అంటే తను చెప్పిందే జరగాలి అంటుంది. ఏంటి డామినేషన్, ఇలా అయితే నేను ఇక్కడ ఉండలేను అని అంటుంది. అది విని ఆనంది, జీవన అత్తయ్య గారు కాస్త అలా మాట్లాడతారే కానీ చాలా మంచిది, మంచి మనసున్నది, మనల్ని చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు ఆ విషయంలో ఏం ఆలోచించకు, అత్తయ్య గారికి కాస్త కోపం ఎక్కువే అంతే అని చెప్పి ఇక ఆనంది అంటుంది. ఇక జీవన మాత్రం ఇక చిరాకు పడుతూ ఉంటే ఆనంది, ఏంటి జీవన, అసలు చైతన్యని పెళ్లి చేసుకోకుండా ప్రేమించకుండా ఉంటే బాగుండు అనిపిస్తుందా? జ్యోతమ్మ వాళ్ళు గుర్తొస్తురు కదూ అని చెప్పగానే జీవన, అవును కుట్టి, అమ్మ వాళ్ళని అనవసరంగా బాధ పెట్టాను. ఇక్కడ నా లైఫ్ అయినా సంతోషంగా ఉంది అంటే లేదు, ఈ సునంద గారి చేతిలో నా బతుకు కూడా నీలాగే అయ్యేలా ఉంది అని జీవన బాధపడుతూ ఉంటుంది. ఇక ఆనంది, జీవన గట్లేం కాదు, ఇక్కడ నువ్వు సంతోషంగానే ఉన్నావు, నీకు తోడుగా నేనున్నాను కదా, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంది వెళ్ళిపోయిన తర్వాత జీవన, నువ్వున్నావనేనే నాకు ఇక్కడ ఇంత అన్కంఫర్టబుల్గా ఉంది. ఎక్కడ ఉన్నా నువ్వుంటే నీ తర్వాతే నాకు రెస్పెక్ట్ ఇస్తారు, నీ తర్వాతే అన్ని విషయాల్లో నాకు కూడా విలువ ఇస్తారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఈ ఇంటికి ముందు నువ్వుగా వచ్చినా సరే ఈ ఇంటి మహారాణిని నేను కావాలి. ఆ అత్తయ్య గారి తర్వాత ఫస్ట్ ప్రయారిటీ నీకంటే నాకే దక్కాలి. అలాగే చేస్తాను. ఆ దేవుడు నీ మీద పగ తీర్చుకోవడం కోసమే మళ్ళీ నీకు నన్ను తోడికోడలుగా పంపించాడనిపిస్తుంది అని జీవన ఆనంది గురించి అపార్థం చేసుకొని తప్పుగా ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క సునంద కూడా చైతన్య జీవన పెళ్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు చైతన్య ఏం చేశాడు? ఆ జ్యోతి కూతుర్ని పెళ్లి చేసుకొని రావడం ఏంటి? నాకు ఒక్క మాటైనా తెలియదేంటి అని చెప్పి అనుకుంటూ, అయినా చైతన్య ఆ జీవనని పెళ్లి చేసుకోవడం నాకు కూడా కొంతవరకు మేలే జరిగింది. ఆ జ్యోతి కూతుర్లా చూసుకునే ఆనందియే నా ఇంటి కోడలైనందుకు ఆనందిని ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడల్లా తనతో మాట్లాడలేకపోవడానికి ఆ జీవన ఎంతో బాధపడింది. అలాంటిది ఇప్పుడు తన కన్న కూతురే నా ఇంటికి కోడలిగా వచ్చింది. ఇప్పుడు కన్న కూతురుతో కూడా అలాంటి బంధాలేవు లేవని తెలిస్తే ఆ జ్యోతి ఇంకేమైపోతుందో ఏంటో అన్నట్టు జీవన పెళ్లి చేసుకుంది నా కొడుకునే అని అక్కడి వాళ్ళకి ఇంకా తెలిసుండదు కదా, తెలియాలి, తెలిసేలా చేయాలి అని చెప్పి సునంద నేరుగా జ్యోతి ఇంటికే వస్తుంది. సునంద అక్కడికి వచ్చేసరికి అందరూ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జీవన గురించే బాధపడుతూ ఉంటారు. ఇక గౌరీ ప్రసాద్ సూర్యతో, రే సూర్య, జీవన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు, ఎక్కడుంటున్నారు అని చెప్పి గౌరీ ప్రసాద్ అంటాడు. అప్పుడు సూర్య, లేదు నాన్న, నేను కూడా జీవన ఫోన్కి ట్రై చేస్తున్నాను, కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అసలు ఏం జరిగిందో ఏంటో అని అంటే ఇక హైమ, అదేంట్రా
ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి మేము ఇక్కడ ఉన్నామని చెప్పాలి కదా. మనం ఇక్కడ వాళ్ళ కోసం ఇంతలా బాధపడుతుంటే ఏదో అప్పుడు గుళ్ళో కోపంతో మనకి నచ్చని వాడిని పెళ్లి చేసుకుంది అని దాన్ని తిట్టామే, కానీ ఇప్పుడు మాత్రం అది లేకుండా ఉండలేకపోతున్నాం. జరిగింది ఏదో జరిగిపోయిందిరా, ఇక మన జీవన ఎక్కడున్నా మన ఇంటికి తీసుకొచ్చుకుందాం అని చెప్పి ఇక హైమావతి అంటుంది. అప్పుడు జ్యోతి, ఎలా అత్తయ్య, అసలు జీవన ఎక్కడ ఉందో ఎవరికీ తెలియడం లేదు అని ఇక జ్యోతి కూడా అంటుంది. ఇంతలోనే సునంద అక్కడికి వస్తుంది. సునంద అక్కడికి రావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జ్యోతి మనసులో, ఈవిడ మా ఇంటికి వచ్చిందేంటి? మా జీవన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు మేము బాధపడుతూ ఉంటే అది చూసి సంతోషించడానికి వచ్చింటుంది, లేకపోతే ఇంకా మమ్మల్ని బాధ పెట్టడానికే వచ్చింటుంది అని జ్యోతి అనుకుంటుంది. ఇక అప్పుడే సునంద, నమస్కారం గౌరీప్రసాద్ గారు అని చెప్పగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక గౌరీప్రసాద్, నమస్కారం, ఏంటి మీరు ఇలా వచ్చారేంటి అని అంటే అప్పుడు సునంద, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను గౌరీప్రసాద్ గారు అని చెప్పగానే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక సూర్య, ఏంటా ముఖ్యమైన విషయం అని అంటే ఇక అప్పుడే సునంద, మీ కూతురు జీవన గురించి అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జ్యోతి, ఏంటి మా జీవన గురించా? మా జీవన ఎక్కడ ఉందో మీకు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు సునంద, ఎందుకు జ్యోతి అంత టెన్షన్ పడుతున్నావు? నీ కూతురు క్షేమంగానే ఉంది అని చెప్పగానే ఇక అందరూ కూడా రిలాక్స్ అయిపోతారు. వెంటనే హైమావతి, మా జీవన క్షేమంగా ఉందని మీకెలా తెలుసు? అంటే మా జీవన ఎక్కడుందో మీకు తెలుసా అని అంటే అప్పుడు సునంద, అదేంటి హైమావతి గారు అలా మాట్లాడుతున్నారు? నా ఇంటి కోడలు నా ఇంట్లో ఉండడం నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే సూర్య, ఏంటి మా జీవన మీ ఇంటి కోడలేంటి అని అంటే అప్పుడు సునంద, అవును సూర్య గారు, మీరు విన్నది నిజమే. మీ కూతురు జీవన నా రెండో కొడుకు చైతన్యని పెళ్లి చేసుకుంది అని చెప్పగానే ఇక అందరి ఫ్యూజులైతే ఒక్కసారిగా ఎగిరిపోతాయి. ఇక ఇందుమతి కూడా, ఇదేంటి జీవన ప్రేమించింది ఈ సునంద కొడుకునా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జ్యోతి, ఏమంటున్నారు మీరు? మా జీవన మీ కొడుకుని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు మీకు ఆదిత్య ఒక్కడే కదా కొడుకు అని అంటుంది. అప్పుడు సునంద, ఏంటి నేను చెప్పానా నాకు ఆదిత్య ఒక్కడే కొడుకని? నాకు రెండో కొడుకు కూడా ఉన్నాడు, వాడే చైతన్య. ఇన్ని రోజులు యుఎస్లో ఉన్నాడు, ఈ మధ్య ఇండియాకి ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు మీ అమ్మాయిని ప్రేమలో పడేశాడో అవన్నీ నాకు తెలీదు, కానీ ఈరోజు ఉదయమే నీ కూతుర్ని పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సూర్య, మేమంటే మీకు పడదు కదా, నీ కొడుకేదో మా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొస్తే మా కూతుర్ని మీరు మీ ఇంట్లోకి ఎలా రానిచ్చారు అని అడుగుతాడు. అప్పుడు సునంద, మంచి ప్రశ్న అడిగారు సూర్య గారు, సమాధానం చెప్తాను వినండి. అవును నిజమే, మీ ఇంటి కూతుర్ని నేను నా ఇంటికి అస్సలు అడుగు పెట్టనియను, కానీ ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే నేను కొన్ని కండిషన్స్ని పెట్టాను. ఆ కండిషన్స్కి ఒప్పుకొని నీ కూతురు సంతోషంగా నా ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది అని సునంద అంటుంది. సునంద అలా చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జ్యోతి, ఏంటా కండిషన్స్ అనగానే ఇక సునంద, అదే జ్యోతి, నీ కూతురు నా ఇంటి కోడలిగా నా కొడుక్కి భార్యగా మా ఇంట్లో ఉండాలి అంటే ఈ ఇంటితో నీతో అన్ని బంధాలు తెంపుకోవాలి అని కండిషన్ పెట్టాను అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జ్యోతి, ఏంటి దానికి జీవన ఒప్పుకుందా అని అంటే ఇక సునంద, ఒప్పుకోక చేస్తుందా? ఎలాగో మీకు ఇష్టం లేని పెళ్లి చేశారు అని మీరు కూడా తనని క్షమించరని తెలుసు, అలాంటప్పుడు ఇక తనకి మా ఇల్లే కదా గతి, అందుకే నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకొని ఇంట్లో అడుగుపెట్టింది అని సునంద చెప్పగానే ఇక గౌరీప్రసాద్, అర్థమైంది సునంద గారు, మీరు కావాలని మా జ్యోతి మీద మా కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అని నీ చిన్న కొడుకుని మా మనవరాల మీదకి ఉసుగొల్పావు.
ట్రాప్ చేసి మోసం చేసి చివరికి మమ్మల్ని కూడా కాదనుకొని నీ కొడుకుని పెళ్లి చేసుకునేలా చేశావు, ఇదే కదా నీ ప్లాన్ అని చెప్పి ఇక గౌరీప్రసాద్ అనగానే ఇక సునందకి చాలా కోపం వస్తుంది. గౌరీప్రసాద్ గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. నేను మీకు అంత చీప్ క్యారెక్టర్లా కనపడుతున్నానా? అసలు మీ కూతుర్ని మా వాడు పెళ్లి ప్రేమించాడు అని ముందే తెలుసుంటే అసలు ఈ పెళ్ళి జరగనిచ్చేదాన్నే కాదు. కానీ వాడు పెళ్లి చేసుకున్నాక ఇంటికి తీసుకొచ్చాడు, తప్పదు కాబట్టి తనని ఇంట్లోకి రానిచ్చాను, అంతేకాని ఏరి కోరి కాదు అని సునంద అంటుంది. ఇక అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక సునంద, ఇంతకీ నేను వచ్చిన అసలు విషయమే మర్చిపోయాను అని చెప్పి, చూడండి ఇప్పుడు జీవన నా ఇంటి చిన్న కోడలు, నా చిన్న కోడలతో కానీ పెద్ద కోడలు ఆనందితో కానీ మీ ఇంటి మనుషులు ఎవరైనా మాట్లాడాలని చూసినా, నాకు తెలియకుండా కలవాలని చూసినా కూడా నేను ఎవరిని క్షమించను. ఈ ఇంటి వల్ల నాకు నా కొడుక్కి ఎంతో అన్యాయం జరిగింది కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను, గుర్తుపెట్టుకోండి అని చెప్పి సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సునంద వెళ్ళిపోయిన తర్వాత జ్యోతి అయితే గుండె పగిలేలా ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతుంది. ఇక జ్యోతి అలా ఏడుస్తూ ఉంటే అందరూ కూడా జ్యోతిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సూర్య జ్యోతి దగ్గరికి వెళ్ళి, జ్యోతి ఏడవకు జ్యోతి, బాధపడకు, తన జీవితం అలా ఉన్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం, ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది, నువ్వు బాధపడకు జ్యోతి అని ఓదార్చుతూ ఉంటారు. ఇక హైమావతి, గౌరీప్రసాద్ ఇంట్లో వాళ్ళంతా కూడా జ్యోతిని ఓదార్చుతూ ఉంటారు. కానీ జ్యోతి మాత్రం అలాగే ఏడ్చి కుప్పకూలిపోయి స్పృహ కోల్పోతుంది. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సూర్య కంగారు పడిపోయి జ్యోతి జ్యోతి అని లేపుతూ ఉంటాడు. కానీ జ్యోతి మాత్రం ఎంతసేపటికి స్పృహలోకి రాదు. ఇక అప్పుడే హైమావతి, రే జ్యోతిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలరా, లేకపోతే తనకి చాలా ప్రమాదం జరిగేలా ఉంది అని చెప్పగానే ఇక సూర్య సరే అమ్మా అని చెప్పి జ్యోతిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక జ్యోతికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అందరూ కూడా జ్యోతి కోసం చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక డాక్టర్ జ్యోతికి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే ఇక అందరూ కూడా టెన్షన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు నా భార్యకి ఎలా ఉంది అని సూర్య అడుగుతాడు. ఇక డాక్టర్, తను చాలా అప్సెట్ అయిపోయింది, ఏదో ఒక విషయంలో తను బాగా డిప్రెషన్లోకి వెళ్ళింది అని చెప్పి డాక్టర్ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే అన్నట్టు జీవన అంటే ఎవరు అని అడుగుతాడు. అప్పుడు సూర్య, జీవన మా కూతురు డాక్టర్ అని చెప్పగానే ఇప్పుడు తను ఎక్కడుంది అని అడుగుతాడు. అప్పుడు సూర్య, తనిప్పుడు మాతో లేదు డాక్టర్, ఎందుకలా అడిగారు అని అడిగితే అప్పుడు డాక్టర్, తను జీవన అని బాగా కలవరిస్తుంది, పదే పదే తన గురించే ఆలోచిస్తుంది, బహుశా తను ఇలా అయిపోవడానికి కారణం కూడా అదే అయి ఉంటుంది, మీరు వెంటనే జీవనాన్ని హాస్పిటల్కి పిలిపించండి, అలాగైతేనే పేషెంట్ తొందరగా కోలుకుంటుంది, లేకపోతే పరిస్థితి చేజారిపోయేలా ఉంది అని డాక్టర్ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక గౌరీప్రసాద్, లేదు డాక్టర్ లేదు, మా కోడలికి ఏమీ జరగకూడదు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా కోడల్ని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యండి అనగానే ఇక డాక్టర్, చూడండి గౌరీప్రసాద్ గారు, మేము తనకి ట్రీట్మెంట్ అయితే చేయగలం, కానీ తన మనసుకి చేయలేం కదా, తన మనసు తన కూతురి కోసం ఆరాటపడుతుంది, వేరే దారి లేదు, తనని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి, తన తల్లికి ఇలా అయిందని తెలిస్తే ఏ కూతురు కూడా ఉండలేదు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోగానే ఇక సూర్య అయితే అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. సూర్య అలా బాధపడుతూ ఉంటే ఇక గౌరీప్రసాద్, హైమావతి అందరూ కూడా సూర్య దగ్గరికి వెళ్ళి, రే సూర్య ధైర్యంగా ఉండరా, మన జ్యోతికి ఏమీ కాదు అని అంటే ఇక సూర్య, ఎలాగమ్మా, జీవన వస్తేనే కానీ జ్యోతి మామూలు మనిషి కాదు అని డాక్టర్ చెప్తున్నారు, కానీ ఆ సునంద మన జ్యోతి
ఏమైపోయినా పర్వాలేదు, కానీ జీవనని మాత్రం ఇక్కడికి పంపించడానికి ఒప్పుకోదమ్మా. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియడం లేదు అని సూర్య కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే గౌరీప్రసాద్, రే, ఇప్పుడు మన జీవనని ఇక్కడికి తీసుకురావాలి అంటే అది ఎవరి వల్ల కాదురా, ఒక్క మనిషి వల్లే అవుతుంది అని అంటాడు. ఇక సూర్య, ఎవరు నాన్న మనిషి అని అంటే, కుట్టినే ఇప్పుడు జీవనని ఇక్కడికి తీసుకొస్తుంది. కుట్టి జ్యోతి ఈ పరిస్థితుల్లో ఉందని తెలిస్తే తట్టుకోలేదురా. ఎలాగైనా వాళ్ళ అత్తని ఎదిరించైనా సరే జ్యోతి కోసం జీవనని తీసుకొస్తుందిరా అని చెప్పగానే ఇక సూర్య, ఏంటి నాన్న మీరు అనేది అని అంటే, అప్పుడు గౌరీప్రసాద్, అవునరా, నువ్వు ముందు కుట్టికి ఫోన్ చేసి జ్యోతి కండిషన్ గురించి మొత్తం చెప్పరా, కుట్టియే చూసుకుంటుంది అని చెప్పగానే ఇక సూర్య కూడా సరే నాన్న అని చెప్పి పక్కకు వెళ్ళి కుట్టి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక కుట్టి ఏదో వర్క్ చేసుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి, ఏంటి ఎవరో ఫోన్ చేస్తుర్రు అని చెప్పి ఫోన్ చూసేసరికి అందులో సూర్యబాబు అని ఉంటుంది. అది చూసి ఆనంది ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సూర్యబాబు ఫోన్ చేస్తుండు అంటే నా మీద కోపం పోయినట్టేనా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి, సూర్యబాబు ఇప్పుడు నాతో మాట్లాడాలనిపించిందా, ఇప్పటికీ నా మీద కోపం పోయిందా అని అంటూ ఉంటుంది. అప్పుడు సూర్య కుట్టి అని బాధపడుతూ ఉంటే అది విని ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి సూర్యబాబు ఎందుకు ఏడుస్తుర్రు అని అంటే ఇక సూర్య, కుట్టి ఇక్కడి పరిస్థితులు ఏం బాగోలేవు అని బాధపడుతూ ఉంటాడు. ఇక ఆనంది, ఏమైంది సూర్యబాబు, మీ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది, అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పగానే సూర్య జ్యోతి కండిషన్ గురించి మొత్తం కూడా ఆనందితో చెప్తాడు. ఇక జ్యోతి జీవన మీద బెంగ పెట్టుకోవడం వల్ల మంచం పట్టిందని, జీవనానే కలవరిస్తుంది అని, జీవన వస్తేనే కానీ జ్యోతి మామూలు మనిషి కాదు అని డాక్టర్లు చెప్పిర్రని సూర్య ఆనందితో చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే సూర్య, కుట్టి నువ్వు ఏం చేస్తావో తెలీదు, ఇప్పుడు జీవనని ఇక్కడికి తీసుకొచ్చి మీ జ్యోతమ్మ ప్రాణాలు నువ్వే కాపాడాలి అని చెప్పగానే ఇక ఆనంది, సూర్యబాబు మీరేం భయపడకండి, జ్యోతమ్మకి ఏం కాదు, శివయ్య జ్యోతమ్మకి ఏం కాకుండా చూసుకుంటాడు, నేను ఇప్పుడే జీవన్ని తీసుకొని హాస్పిటల్కి వస్తున్నాను అని ఆనంది ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఆనంది ఫోన్ కట్ చేసి హాల్లోకి వచ్చి జీవనా అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ పిలుపు విని జీవన బయటికి వచ్చి, ఏంటి కుట్టి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటే అప్పుడు ఆనంది, జీవన మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పగానే ఇక జీవన, హాస్పిటల్కా, దేనికి కుట్టి, ఏమైంది అని అంటే అప్పుడు ఆనంది, అక్కడ జ్యోతమ్మ పరిస్థితి అస్సలు బాగోలేదంట జీవన అని నిన్నే కలవరిస్తుందంట, నువ్వు వెళ్తే కానీ జ్యోతమ్మ మామూలు మనిషి కాలేదు అని డాక్టర్ చెప్పారంట, పద జీవన వెళ్దాం అని చెప్పగానే ఇక జీవన కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి పదకుట్టి అని వెళ్తూ ఉంటారు. అప్పుడే సునంద అడ్డుగా వచ్చి, ఆగండి అని గట్టిగా అరుస్తుంది. అది విని ఇక ఆనంది జీవన షాక్ అయిపోయి అక్కడే నిల్చుండిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే సునంద, ఏంటి ఆనంది ఎక్కడికో తీసుకెళ్తున్నావు జీవనని అని అంటే అప్పుడు ఆనంది, అదే అత్తయ్య గారు, అక్కడ మా జ్యోతమ్మ అస్సలు బాగోలేదంట, జీవన కోసం బెంగ పెట్టుకుందంట, అందుకే ఒక్కసారి జీవనం తీసుకువెళ్ళి జ్యోతమ్మకి చూపించి మళ్ళీ నేనే తీసుకొస్తాను అత్తయ్య గారు అని చెప్పగానే ఇక సునంద, ఏంటి ఆనంది నేను మరీ అంత ఫూల్లా కనిపిస్తున్నానా, నిన్ను వాళ్ళు ఫూల్ చేస్తారేమో కానీ నన్ను చేయలేరు అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య ఏమంటారు మీరు అని అంటే అప్పుడు సునంద, నిజం మాట్లాడుతున్నా, మీ జ్యోతమ్మ జీవనని కలవడానికి తనతో మాట్లాడడానికి ఇదొక కొత్త నాటకం, అందుకే ఇది తనకి ఆరోగ్యం బాగోలేనట్లు నటిస్తుంది, అంతేకాని ఈ జీవన మీద బెంగతో కాదు అని చెప్పి సునంద అనగానే ఇక జీవన, ప్లీజ్ అత్తయ్య గారు ఒక్కసారి వెళ్ళి మా అమ్మని చూసి వస్తాను అని అంటే, జీవన
నీకు ఆ రోజే చెప్పాను, మీ ఇంటితో అన్ని బంధాలు వదులుకుంటేనే ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అని. మళ్ళీ ఇప్పుడు మీ అమ్మ కోసం వెళ్తానంటావేంటి అని అంటుంది. అప్పుడు ఆనంది, ప్లీజ్ అత్తయ్య గారు, టైం లేదు, మనం లేట్ చేసే కొద్దీ అక్కడ జ్యోతమ్మకి ఇంకా సీరియస్గా ఉంటుంది, ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అంటుంది. అప్పుడు సునంద, కుదరదు ఆనంది, నువ్వు చెప్పినట్టు నిజంగా అక్కడ జ్యోతి అలాంటి కండిషన్లో ఉన్నా సరే నేను జీవన్ని పంపించను అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది. అంటే ఏంటి అత్తయ్య గారు అని అంటే అప్పుడు సునంద, ఇంకా అర్థం కాలేదా ఆనంది, అక్కడ మీ జ్యోతమ్మ చావు బతుకుల్లో మధ్య కాదు, మీ జ్యోతమ్మ చివరికి చచ్చినా సరే నేను జీవనని పంపించను అని అంటుంది. ఇక సునంద ఆ మాట అనేసరికి ఆనందికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే అత్తయ్య గారు అని గట్టిగా అరుస్తుంది. అది చూసి ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే కోపంగా, చూడండి, మీరు ఇంతవరకు ఎన్ని మాటలన్నా భరించాను, ఎన్ని అన్నా కూడా సహించాను, కానీ ఇంకొకసారి మా జ్యోతమ్మ గురించి అలా తప్పుగా మాట్లాడితే మాత్రం నేను అస్సలు సహించను అని అంటుంది. అది విని ఇక సునంద షాక్ అయిపోయి, ఏంటి ఆనంది, నాకే ఎదురు చెప్తున్నావా అని అంటే అప్పుడు ఆనంది, అవును అత్తయ్య గారు, మా జ్యోతమ్మ కోసం మిమ్మల్ని కాదు ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను, మీరు ఎవ్వరూ కూడా నన్ను ఇప్పుడు ఆపలేరు, నేను జీవనని మా జ్యోతమ్మ దగ్గరికి తీసుకెళ్లే తీరుతాను అని ఆనంది సునందకి వార్నింగ్ ఇచ్చి జీవనని చేయి పట్టుకొని పద జీవన అని చెప్పి జీవనని జ్యోతి కాడికి తీసుకెళ్తుంది. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.